రాజమండ్రిలో రాజకీయంగా సంచలనం రేపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మాజీ ఎంపీ భరత్కు సన్నిహిత అనుచరుడిగా గుర్తింపు పొందినటువంటి పీతా సీతారామకృష్ణపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలియజేశారు. ఇక పాత కేసులు, రౌడీ షీట్ నమోదు కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు పోలీసులు. మనోధైర్యం తగ్గించే ప్రక్రియలో భాగమే. నేను చెప్తా ఉన్నా, స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. గుర్తుపెట్టుకో. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి ఆల్రెడీ ఇతని పైన 12 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో 10 కేసులు క్వాష్ అయిపోయినాయి. 2 కేసుల మీద పీడీ యాక్ట్ పెడతారండి. ఇవాళ దొంగ కేసులు పెట్టి పార్టీ పిలుపునిస్తుంది. ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోమని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాలు చేశాం. ఎవరి గురించి చేశాం? ప్రజల గురించి చేశాం. ఆ ధర్నాలు చేసిన దానికి కేసులు కట్టి ఇవాళ అరెస్టులు చేయడం. రైట్గా అరెస్ట్ అనంతరం రామకృష్ణను వైద్య పరీక్షల కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికి మాజీ ఎంపీ భరత్ తన అనుచరులతో కూడా చేరుకున్నారు. రామకృష్ణను ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించిన భరత్ ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యనంటూ కూడా ఆరోపించారు. మరోవైపు వైద్య పరీక్షలు పూర్తయ్యాక రామకృష్ణను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం రామకృష్ణను జైలుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.